సమర్థించం. అదే సందర్భంలో దాడి రాజకీయ ఉద్దేశాలతో జరిగింది. అలాంటి వ్యవహారాలని అదేదో తీవ్రవాద చర్యలాగానో అలా చూపెడుతున్నారు. అందుకని ఆయన ఆ పదం వాడడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఇదేమీ లేదు అన్నటువంటిది. అది మరొకసారి అయితే ఒకటిసారి 2021లో జరిగింది, ఇది దాదాపు 3-4 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఒక పక్క వరదలు రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతున్న టైంలో డైవర్షన్ కోసం చేసింది అని నిజంగా జగన్ గారు ఈ సందర్భాన్ని చూసి ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం. తెలుగుదేశం బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి పూర్తిగా పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఇది సార్ అంటే ఈయన మొదటి నుంచి ఈ మాట అన్నారు, ఎవరు ఎలా విమర్శించినా ఏం చేసినా ఆ గేట్లు ఎత్తేసి ఆయన ఇల్లు మునిగిపోకుండా ఆ నీరు విజయవాడ మీద వదిలేడు, దాని మీద స్టిక్ అనే ఉంది వైసీపీ మొత్తం పార్టీ అంతా కూడా. మళ్ళీ అదే ప్రస్తావించడం. కాకపోతే కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడిన మాట నెగ్లిజెన్సీ వల్ల ఇదంతా జరిగింది, నెగ్లిజెన్సీ కేసు ఎందుకు పెట్టకూడదు? అప్పుడు మారినట్టు మొన్నటిదాకా